హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీ ట్రైలర్ అయితే వచ్చింది భయ్య. అయితే అసలు 'పుష్ప 3' ఉందా? లేదా? అనేదనమాట ఈ వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అయితే 'బాలకృష్ణ అన్‌స్టాపబుల్' సీజన్‌లో అనమాట మన అల్లు అర్జున్ వెళ్ళి పార్ట్ 3 లేదని చెప్పాడు భయ్య. అయితే చాలామందనమాట బయట రూమర్స్ వస్తున్నాయి పార్ట్ 3 పక్కాగుందని. అయితే ఈ ట్రైలర్‌లో ఏముంది అని అనమాట నేను డీటెయిల్‌గా చూశాను భయ్య. అయితే కొన్ని విషయాలైతే బయటకొచ్చాయి. అవేమో ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శ్రీవల్లి ఈ మూవీలో చనిపోతుందంట భయ్య. చాలామంది చెప్పారు. పార్ట్ 1లో అనమాట శ్రీవల్లితో ఎక్కువ ఉండలేదు పుష్ప. అయితే పార్ట్ 2లో ఎక్కువసేపు శ్రీవల్లితో అయితే గడుపుతాడంట. అయితే అతని బలం శ్రీవల్లియే, అలాగే బలహీనత శ్రీవల్లియే. దాని కారణంగా శ్రీవల్లిని ఏదో ఒక రకంగా చంపేస్తారంట భయ్య. అదే కాకుండా దీంట్లో మోస్ట్ వైలెంట్‌కి హీరోయిన్ ఎవరు అంటే శెఖావత్ సారంట. చాలా అంటే ఆ ట్రైలర్‌లో దాదాపు 3, 4 టైమ్స్ అనమాట అతన్నే చూపిచ్చారు. డిఫరెంట్ గెటప్స్‌తో. అసలు ఆయన కనిపించిన సేపల్లా అనమాట ఫైరే కనిపించింది మనకైతే. అయితే చాలామందిననమాట ఆయన చంపుతూ ఉంటాడు. అది మనం చూసాం. అయితే అసలు అల్లు అర్జున్‌ని అంతలా పట్టుకోలేని స్థితిలో ఆయన ఎలా ఎళ్ళిపోయాడు అనేదనమాట ఇప్పుడైతే తెలుసుకుందాం. ఏంటంటే శెఖావత్ సార్ మామూలు పోలీస్ ఆఫీసర్. అయితే అల్లు అర్జున్ అంటే పుష్పరాజ్ ఉంటూ ఒక రేంజ్‌లో నేషనల్ నుండి ఇంటర్నేషనల్ అయిపోయాడు. ఆ విషయం తెలుసుకొని శెఖావత్ సార్ అసలు అతన్ని ఆపలేడు. ఆపడానికి అతను డిఫరెంట్‌లా ఏదైనా పెద్ద ఆఫీసర్ అవుతాడా? లేకపోతే అవ్వడా? అనేది మనం మూవీలో చూసుకోవాలి. అయితే దీంట్లో గట్టి విలన్ అంటూ ఉంటే నాకు తెలిసి శెఖావత్ సారే. ఎందుకంటే ఒక చోట ఫైరు. ఆయన కనిపించినంత సేపు ఫైరే. చాలామందిని కొట్టడం అనేది చూపించారు భయ్య మనకైతే. కానీ మెయిన్ విలన్ ఆయనే ఉంటే అంత బాగోదని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే కొత్తగా ఇంకో విలన్ ఉంటే బాగుంటుందని నాకైతే అనిపించింది భయ్య. ఎందుకంటే పార్ట్ 1లో అతన్నే చూసినాం. ఇలాగే పార్ట్ 2లో కూడా ఇంకొంత డిఫరెంట్ మనిషిని పెడితే బాగుండేది నాకైతే అనిపించింది. అదే కాకుండా భయ్య గంధం చెక్కల స్మగ్లింగ్. అసలు పుష్పరాజ్ అనమాట మనకి నేషనల్ నుండి అంటే ఫస్ట్ ముంబై అలాగే పెద్ద సిటీలో పార్ట్ 1లో చూపించారు. గంధపు చెక్కలు అక్కడక్కడ మురగన్‌కి అమ్ముతున్నట్టు చూపించాడు భయ్య. అయితే పార్ట్ 2లో దాదాపు బయట అంటే షిప్‌లో మనకి గంధపు చెక్కలైతే కనబడ్డాయి. అంటే బయట గూడా అమ్ముతున్నాడు. నేషనల్ నుండి ఇంటర్నేషనల్ అయిపోయాడు పుష్పరాజ్. అదే కాకుండా అక్కడి నుండి డబ్బు ఎలా వస్తుంది వీళ్ళ దగ్గర అనేదనమాట మన ట్రైలర్‌లో ఒక క్లిప్ అయితే వచ్చింది భయ్య. సగం నోటు. ఇది నేను 'సూర్య' గారి 'వీడొక్కడే' మూవీలో అలాంటి క్లిప్ ఏదో చూశాను భయ్య. అంటే మన దగ్గర సగం నోటు ఉంటుంది. వాళ్ళ దగ్గర సగం నోటు ఉంటుంది. అయితే వాటిని కంబ్యాక్ చేశారన్నమాట. దాంతో డబ్బులిస్తారు. అంటే ఒకేసారి అంత డబ్బు తీసుకురావడం కుదరదు కాబట్టి వాళ్ళ మనిషి దగ్గర ఇంత డబ్బైతే పంపిస్తారు. ఈ రకంగా అయితే ఉంది. అదే కాకుండా భయ్య గంధపు చెక్కల్లో ఒక మనిషిని తగలబెడుతున్నారు భయ్య. ఆయన ఎవరు? శ్రీవల్లియా? లేకపోతే ఎవరు? లేకపోతే పుష్పరాజ్ అమ్మ అనేది అనమాట క్లారిటీ అయితే లేదు. అయితే గంధపు చెక్కల మధ్య కాల్చేయడంతో ఆమెలో ఏముంది అని నాకైతే అనిపించింది. నాకు తెలిసి శ్రీవల్లియే. అయితే పార్ట్ 2 మొత్తం రివెంజ్ స్టోరీ అయితే చెప్పారు భయ్య. డైరెక్టర్ సుకుమార్ గారు చెప్పలేదు. కానీ చాలామంది అయితే బయటొచ్చే టాక్ ప్రకారం ఇదైతే పూర్తిగా రివెంజ్ స్టోరీయే. అయితే దీంట్లో మనకి సునీల్ గారు మరియు అనసూయ కనపడ్డారు భయ్య. వాళ్ళు అంత వైలెంట్‌గా కనబడలేదు. పార్ట్ 1లో కనబడినంత. నార్మల్‌గా కనబడ్డారు. ఎక్కడంటే మనకి జాతర సీన్ కాడ. అదే కాకుండా పుష్పరాజ్ అన్న అది కూడా కనబడ్డాడు భయ్య. ఆయన అంత వైలెంట్‌గా లేడు. ఎందుకు అలా లేడు అంటే పుష్పరాజ్ ఊహించని రీతిలో డబ్బులైతే సంపాదించాడు. దాని కారణంగా వాళ్ళు అందే స్థాయి లేడు పుష్పరాజ్. దాని కారణంగా వాళ్ళైతే అతన్నేం చేయట్లేదు. అదే కాకుండా భయ్య పుష్పరాజ్ బయటైతే స్మగ్లింగ్ చేస్తున్నాడు. అంటే గంధపు చెక్కలు నేషనల్ నుండి ఇంటర్నేషనల్ చేస్తున్నాడు. అయితే పుష్పరాజ్ అనమాట హెలికాప్టర్ అయితే కొన్నాడు. హెలికాప్టర్ కొన్నాడు అంటే అది మామూలు విషయమా? తక్కువ డబ్బులే ఉంటాయా? అదే కాకుండా ఒక షిప్ దగ్గర అనమాట పోర్టు దగ్గర కంటైనర్స్ ఉంటాయి. అక్కడనమాట అల్లు అర్జున్‌ని ఏలాడదీశారు. అది ఇంకెవరైనా అనేది క్లారిటీ లేదు. అయితే అల్లు అర్జున్ లుంగీ వేసుకొని, సగం సూట్ వేసుకొని, నెత్తి మీద తుండు కట్టుకొని ఒక రేంజ్‌లో ఉన్నాడు. అక్కడ మంచి ఫైట్ సీనే జరుగుతుందని నాకైతే అనిపించింది. అదే కాకుండా భయ్య దీంట్లో ఇంకోటేంటంటే శ్రీవల్లి క్యారెక్టర్ మధ్యలో తీసేస్తే మూవీ ఎలా ఉంటుంది? మంచి ఎమోషన్ సెట్ అవుతుందా లేదా? అనేదనమాట కొద్దిగా డౌట్ అయితే ఉంది. అయితే నాకు తెలిసి శ్రీవల్లియే పార్ట్ 3కి లీడ్ అనుకుంటున్నా భయ్య. అదే కాకుండా శ్రీలీల ఉంది. శ్రీలీల ఐటెమ్ సాంగ్ క్లిప్‌లు మధ్యలో చూపించారు. నాకు ఒక డౌట్ అయితే లేచింది భయ్య. మధ్యలో ఎవరో అరగుండు గాడైతే కనబడ్డారు. ఆ అరగుండు గారే శ్రీవల్లిని చంపేస్తాడా? అనేది నాకైతే అర్థం కాలేదు. అయితే పుష్పరాజ్ ఎవరైనా సరే భార్య మాట వినరు. నిజమైన భర్తలనమాట. అయితే పుష్పరాజ్ భార్య కాలు చేతులనమాట ఇలా తగ్గేదిలే అన్నట్టయితే చూపించాడు. అయితే నాకు తెలిసి శ్రీవల్లియే చచ్చిపోతుంది. దాని కారణంగా పార్ట్ 3కి మంచి లీడ్ ఉంటుందని నేనైతే అనుకున్నా. ఇంత డీటెయిల్‌గా నేనైతే
కొద్దిగా అబ్జర్వ్ చేశా ట్రైలర్ అనమాట. ట్రైలర్ ఇప్పటికే మిలియన్స్‌లో వ్యూస్ సాధించింది భయ్యా. అసలు ఇలాంటి ట్రైలర్ నేనైతే ఊహించుకోలేదు 'పుష్ప' మూవీ నుంచి. బీజీఎం చించేశారు భయ్యా. ఇక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి అప్డేట్ ఇస్తున్నా కదా.